శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 22 బుధవారం. తులారాశి వారు కనుక వీడియోని చూడకపోతే నష్టపోతారు, జాగ్రత్త. ముందుగా ఛానల్కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారు, మీరు ఏదో ఒక విషయంలో ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. దానివల్ల మీ రోజు కూడా చాలా బాగా సాగుతుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. పెట్టుబడికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోండి. అయితే పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంటుంది. మీ చుట్టూ ఏదైనా చర్చ జరిగే పరిస్థితి తలెత్తితే మీరు మౌనంగా ఉండాలి. ప్రేమ మరియు సహకారం యొక్క భావన మీ మనసులో ఉంటుంది. మీరు మీ పిల్లలతో ఏదైనా మాట్లాడవచ్చు. మీరు సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతును పొందుకుంటారు. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు మరియు మీ పురోగతికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. మీరు స్నేహితుడు లేదా బంధువు సహాయంతో విజయాన్ని సాధిస్తారు. ఉదయం మూగజీవాలకు, అనాథలకు ఆహారాన్ని అందించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ మీరు తప్పుడు మార్గాలను ఎంచుకోవడం మానుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ మనోభావాలను దెబ్బతీయవచ్చు. అందుకే ఈరోజు సీరియస్ టాపిక్ చర్చలకు దూరంగా ఉండాలి. మీరు చిన్న విషయాల గురించి కొంచెం చింతించవలసి ఉంటుంది. ఈరోజు మీకు కొత్త వాహనం మొదలైన వాటిని చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అందులో విజయాన్ని సాధిస్తారు. ఆస్తి మొదలైన వాటిలో పెద్ద పెట్టుబడులు పెట్టాలని కూడా మీకు అనిపించవచ్చు. ఈరోజు మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో రుణం ఇవ్వడం హానికరం. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మీ భాగస్వామి దగ్గరికైనా వెళ్ళవచ్చు. ఈ రోజు మీ విధులను గురించి ప్రణాళికలను కలిగి ఉన్న యువత బయటకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కొన్ని కారణాల వల్ల రద్దు చేయవలసి ఉంటుంది. మీ సీనియర్లు మరియు మీ బాస్ మీతో సంతోషంగా ఉంటారు. మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ఉద్యోగిగా మీరు కోల్పోయిన ఆశని పనిని పూర్తి చేయగలిగితే బలమైన అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజుగా ఉంటుంది. మీకోసం కొంత సమయం కేటాయించడం మరియు చుట్టూ నడవటం మిమ్మల్ని చాలా ఉత్తేజపరుస్తుంది. మీకు కష్టమైన పని ఏదైనా ఫోన్ మరియు ఇంటర్నెట్ ద్వారా సులభంగా చేసుకోండి. మీరు కొంత దైవిక శక్తి యొక్క దయను అనుభవిస్తారు. అనుకున్న పనిని పూర్తవుతుంది. అలాగే ఇతరుల పనుల్లో ఎక్కువగా సమయం మరియు శక్తిని వృధా చేసుకోకండి. దీంతో ప్రజలు అంచనాలు మరింత పెరుగుతాయి. లాటరీ, జోదం, బెట్టింగ్లకు దూరంగా ఉండండి. అనవసర వివాదాలు, వాదనలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. విజ్ఞతతో సమస్యను పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో ముఖ్యమైన ప్రాజెక్టులు పనిచేయడానికి మీకు ఆఫర్ రావచ్చు. సవాళ్లను ఎదుర్కోవటానికి భయపడకండి. ఈ రోజు చేసిన పోరాటం, శ్రమ రానున్న రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆఫీస్ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన మరియు శాంతియుతమైన ఏర్పాట్లు ఉంటాయి. యువ ప్రేమ వ్యవహారాలతో పాటు మీ కెరీర్పై శ్రద్ధ వహించండి. తప్పుడు అలవాట్లు మరియు చెడు వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఈ సమయంలో మీరు చిన్న సీజనల్ వ్యాధుల బారిన పడవచ్చు. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు భూమి, వాహనం, ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి లేదా దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ రోజు మీకు ప్రమోషన్ దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ నిలిచిపోయిన ధనం మీకు అందుతుంది. ఈ రోజు ఈ రాశి వారికి మీ కుటుంబంలోని ఒక స్త్రీ నుండి కానీ, లేదా మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ, లేదా మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయంలో కానీ కొంత ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ధనానికి సంబంధించి ప్రయత్నాలు చేయండి. చెడు మార్గంలో డబ్బు సంపాదించకండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి డబ్బు సంబంధించిన శుభవార్తలు అయితే అందబోతున్నాయి. ఈరోజు మీ కుటుంబంలో ఒక స్త్రీ నుండి మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. ధనానికి సంబంధించిన మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.